ఇవాళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ చెకింగ్స్ నిర్వహించారు పోలీసులు. పబ్స్ లో స్నిప్పర్ డాగ్స్ మఫ్టీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రాత్రి 11 గంటల వరకు కూడా 34 కేసులు నమోదయ్యాయి. 59 ట్రాఫిక్ పిఎస్లలో 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు పోలీసులు. 4 డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ లో 1241 కేసులు నమోదు కాగా అందులో ద్విచక్ర వాహనాలపైన 938 కేసులు, 3 వీలర్ పై 21 కేసులు, మద్యం తాగి కారు నడుపుతున్న 275 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక హెవీ వెహికల్స్ అయిన 7 వాహనాలపైన కూడా కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా ద్విచక్ర వాహనాలు 431 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి కారు నడిపిన 76 మందిపై డీడీ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కిరణ్, చెప్పండి, న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా కూడా కేసులు నమోదు చూస్తూ ఉంటే కొంతమంది పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. సో ఓవరాల్ గా ఎస్టర్డే నైట్ జరిగిన కేసెస్ నమోదుకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఏంటి? ఎస్ రాజేశ్వరి, మనం ఇక్కడ చూసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ని పూర్తి స్థాయిలో అమలు పరచారు పోలీసు అధికారులు. ఏదైతే డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ప్రణాళికలు చేయడానికి 0 కంప్లైంట్లు నమోదు అయ్యే విధంగా ప్రణాళికలు చేయాలి. ఎక్కడ కూడా డ్రగ్స్ ని వినియోగించకూడదనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకొని వచ్చారు. అందులో భాగంగానే 25 పరికరాలతో డ్రగ్స్ ని డిటెక్ట్ చేసే విధంగా ఒక ప్రణాళిక అయితే తీసుకొని వచ్చారు. మరి అందులో రాత్రి చెకింగ్ అనేది ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్, మరోపక్క డ్రగ్స్ అనలైజర్లతో చెక్ చేసిన నేపథ్యంలో ఎలాంటి డ్రగ్స్ కేసులు అయితే నమోదు కాలేదు, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే పూర్తి స్థాయిలో నమోదయ్యాయంటూ కూడా హైదరాబాద్ పోలీసులు అయితే చెప్తున్నారు. మరోపక్క ఈ 3 కమిషనరేట్ల పరిధిలో చూసినట్లయితే కేసులు విధి విధానాలు అయితే చూసినట్లయితే 1241 కేసులు సైబరాబాద్ లో నమోదైతే, ఏదైతే హైదరాబాద్ లో 1061 కేసులు నమోదయ్యాయి. రాచకొండలో 517 కేసులు వాహనాల డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాయి అంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. మరి అందులో భాగంగానే ఈ 3 కమిషనరేట్ లో ఉన్న ఇవి మొత్తం కూడా అందరినీ కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 10,000 రూపాయలు ఫైన్ జరిమానా వేసే విధంగా ప్రణాళికలు అయితే చేశారు. ఎక్కువగా వాహనాలు, కార్లు ఎక్కువగా కేసులు నమోదయ్యాయి, ఎక్కువగా కార్లు దొరికాయి. అందులో భాగంగానే కేసులు ఎక్కువగా నమోదు చేయాల్సిన పరిస్థితి కార్లపై ఎక్కువగా నమోదయ్యాయి అంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. వాహనాలు ఏదైతే 2 వీలర్లు కావచ్చు, 3 వీలర్లు కావచ్చు, తక్కువ కేసులు నమోదయ్యాయి. మరో పక్క హెవీ వెహికల్స్ అయిన లారీలు కూడా, ఇక్కడ లారీలు కావచ్చు, డీసీఎంలు కావచ్చు, ఈ వాహనాలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవగాహన కల్పించి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇబ్బందులు గురి కాకూడదు అంటూ కూడా ప్రత్యేక కార్యాచరణ చేసి అందరికీ అవగాహన కల్పించినా కానీ మరోపక్క ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారి సంఖ్య చూసినట్లయితే ఎంతో ఎక్కువగా ఉంది అంటూ కూడా పోలీసులు అయితే వారి బాధను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంతవరకు కంట్రోల్ చేయాలని ఎన్ని అవగాహన కల్పించినా కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. వాహనాలు ఎవరు కూడా డ్రంక్ అండ్ గా నడపకూడదు, వాహనాలకి స్పెషల్ గా డ్రైవర్ ని ఎంచుకోండి, డ్రంక్ అండ్ చేయకుండా ఉన్న వాళ్ళని వాహనాలు నడిపే విధంగా ప్రణాళికలు చేయండి అంటూ కూడా అవగాహన కల్పించి, మరోపక్క ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా ఈ విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రత్యేక డ్రైవర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇంకో పక్క ఏదైతే క్యాబ్స్ కావచ్చు, జొమాటో, ఈ డ్రైవింగ్ సంబంధించిన ప్రతి ఒక్క వాహనాలు అంటే బైకర్స్, ర్యాపిడోస్ కావచ్చు, ఇలా బుక్ చేసుకొని వెళ్ళే విధంగా ప్రణాళికలు చేయాల్సిన బాధ్యత అయితే ప్రజలపై ఉంది. మరి అందులో భాగంగా అవగాహన కల్పించి వాటిని కూడా యూజ్ చేసుకునే విధంగా ప్రణాళికలు చేయండి అంటూ మరోపక్క చెప్పి, మరోపక్క మెట్రో సహాయం కూడా ఏర్పాటు చేసి మెట్రో సహకారంతో పూర్తిగా వాళ్ళ గమ్యస్థానానికి వెళ్లే విధంగా ప్రణాళికలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ఇంకా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ కావచ్చు, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు పూర్తి స్థాయిలో ఎక్కువగా నమోదయ్యాయంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. డ్రగ్స్ కేసులో భాగంగా 4 కేసులు అయితే నమోదయ్యాయి. ఆ 4 కేసుల్లో ప్రధానంగా ఏదైతే డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళని వీటిని అయితే అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. పూర్తి సమాచారం సేకరించి పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసి 4 ఏరియాలలో ఈ నలుగురిని అయితే అరెస్ట్ చేశాం. పబ్బుల కింద ఈ డ్రగ్స్ ని సరఫరా చేసేందుకు వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వచ్చారు. దాని తర్వాత దాన్ని మేము పట్టుకున్నాము, పూర్తిగా కంట్రోల్ చేశాము, ఎక్కడ కూడా డ్రగ్స్ అయితే ఎవరు వినియోగించలేదు అంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. మరోపక్క అన్ని కమిషనరేట్స్ పరిధిలో కూడా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. 1 వీక్ 15 డేస్ ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోని చెప్తున్నప్పటికీ కూడా అటు ఈవెంట్ మేనేజర్స్ కానీ ఇటు అన్ని సంబంధించి అయినప్పటికీ భారీ స్థాయిలో కేసెస్ నమోదవడం పట్ల అసలు పోలీసులు ఏమంటున్నారు? అన్ని ఆస్పెక్ట్స్ లో చూసుకున్న భారీగా కేసెస్ అయితే నమోదయ్యాయి, పోలీసులు ఏం చెప్తున్నారు?
ఏదైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి బ్యారిగేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు 260 ట్రాఫిక్ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క ఏరియాల వారీగా ప్రతి ఒక్క 500 మీటర్స్ కి ఒక బ్యారిగేడ్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు చేశారు. ఎవరు కూడా హై స్పీడ్ గా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే చేశారు. మరోపక్క ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసి పూర్తిగా ర్యాష్ డ్రైవింగ్ ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల పకడ్బందీ ప్రణాళికలు అయితే చేశారు. అందులో భాగంగా ఎలాంటి ప్రాణ నష్టం అయితే చోటు చేసుకోలేదు. కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ని నియంత్రించే ప్రణాళికలు అయితే చేశారు. అండ్ డైవర్షన్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు కూడా యాక్సిడెంట్లు అనేవి కంట్రోల్ అయ్యాయి. గతంలో పోల్చుకుంటే ఈసారి యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువగా నమోదయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. ఒక్క మియాపూర్ ఏరియాలోనే ఒక యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. అది కూడా అవుటర్ ఏరియాలో ఈ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది అంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా ఎలాంటి యాక్సిడెంట్స్ హైదరాబాద్ లోకల్లో మాత్రం ఎలాంటి యాక్సిడెంట్లు అయితే చోటు చేసుకోలేదు. అవుటర్ రింగ్ రోడ్ ని కూడా క్లోజ్ చేయడం వల్లనే చాలా వరకు యాక్సిడెంట్లు అయితే కంట్రోల్ అయ్యాయి. కానీ ఉదయం సమయం 5 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది అంటూ కూడా పోలీసు అధికారులు అయితే సమాచారం అయితే ఇచ్చారు. సైబరాబాద్ పోలీసులు వ్యూహాత్మకంగా రచించడం వల్ల మరోపక్క రాచకొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పూర్తి స్థాయిలో పోలీసులు అందరూ కూడా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయడం, మరోపక్క షీ టీమ్స్ తో పాటు గస్తీలో పోలీసులు ఉండి పూర్తిగా యూనిఫామ్ లో ఉంటే ఎవరైనా గుర్తిస్తే ఇబ్బంది అవుతుందని షీ టీమ్స్ ప్రత్యేకంగా ఒక మఫ్టీలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ మరోపక్క కేసులు అంటే ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళపై కేసులు నమోదు చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే చేశారు. పూర్తిగా కెమెరాలో ఏర్పాటు చేసుకోవడంతో పాటు సెల్ ఫోన్ల ద్వారా వీడియో రికార్డులు చేసి ఎవరైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కానీ వారిపై అభ్యంతరకరంగా బిహేవ్ చేసినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు అయితే పోలీసు అధికారులు అయితే చేశారు. మరి అందులో భాగంగా ఎలాంటి కేసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఎలాంటి రైట్ థ్యాంక్ యూ కిరణ్.